ఎం న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన జల జీవన్ మిషన్ లక్ష్యం నెరవేరకుండానే అధికారులు నిర్లక్ష్యానికి గురవుతుంది. మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో ఇంటింటికి మంచినీటి కుళాయి కనెక్షన్ల కోసం తీసుకొచ్చిన పైపులు పంచాయతీ కార్యాలయం వద్ద వృధాగా పడి ఉన్నాయని సర్పంచ్ ఆచంట సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా పడి ఉన్న పైపులపై పిచ్చి మొక్కలు తీగలు పాకి ఎదురుగా కనబడుతున్న సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని సర్పంచ్ ఆచంట సత్యనారాయణ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులను సంప్రదిస్తామంటే జల జీవన్ మిషన్ హర్ఘర్ జల్ అనే బోర్డు పెట్టి ఆ బోర్డుపై గుత్తేదారు పేరు ఇంజనీరింగ్ అధికారులు పేర్లు మాత్రమే వ్రాసి వారి మొబైల్ నంబర్ రాయలేదని సర్పంచ్ సత్యనారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిన్నకోరుమిల్లి గ్రామంలో 2008వ సంవత్సరంలో నిర్మించిన రక్షిత మంచినీటి సరఫరా ట్యాంక్ మెట్లు శిథిలమయ్యాయి. వాటి స్థానంలో కొత్తగా మెట్లు ఏర్పాటు చేస్తున్నామని సర్పంచ్ తెలిపారు. అలాగే ఇప్పుడున్న మంచినీటి బోర్ కెపాసిటీ సరిపోనందున కొత్తగా మరో బోర్ ఏర్పాటు చేస్తున్నామని సర్పంచ్ ఆచంట సత్యనారాయణ తెలిపారు. వచ్చే వేసవి కాలంలో ప్రతి ఇంటికి త్రాగునీరు కుళాయి కనెక్షన్లు పథకం నెరవేర్చాలని సర్పంచ్ మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు అలాగే సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ గ్రామంలోని జల జీవన ఇంటింటి కుళాయి పథకానికి ఇచ్చిన గ్రాంటు అరకొరగానే చేశారు. ఇంకా ఎస్సీపేటలోని చిన్న కోరిమిల్లోని సగం చేశారు. గ్రాంటు పూర్తిగా ఇవ్వలేని కారణంగా సగమే ఉంది. పెద్ద కోరిమిల్లో పైప్ లైన్లు తెచ్చి పంచాయతీ ఎదురుగానే ఉంచి అప్పుడే 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ అది మొదలు పెట్టలేదు. అలాగే ప్రతి దాన్ని ఇక్కడ అక్కడ అరకొరగా ఉన్నట్లు మిగతా వాటికి గ్రాంట్ ఇచ్చి ఇక్కడ ఎస్సీపేటలోనే పూర్తి చేసి పెద్ద కోరిమిల్లో ప్రతి ఇంటికి అక్కడ కూడా ఇంటింటి కుళాయి పథకాన్ని తక్షణ అమలు చేయడానికి టెండర్ పిలవాల్సిందిగా మరీ కోరుతున్నాను. అలాగే ఈ చిన్న కోరిమిల్లో మోటార్ పోవడం బోరు వాళ్ళు కూడా కూరుకుపోవడం వల్ల 15 ఫైనాన్స్లో బోరు మోటార్ చేయడానికి నిర్ణయించాం. అలాగే ఈ వాటర్ ట్యాంక్కి మెట్లు కూడా శుభ్రంగా శిథిలమైన కారణంగా వారు ఇచ్చిన ఆదేశాల మేరకు అది కూడా పూర్తి చేస్తామని కోరుకుంటున్నాం. జలజీవన మిషన్ నిమిత్తం ఎస్సీపేటలోని చిన్న కోరిమిల్లోని అరకొరగా ఉన్న వాటిని సంపూర్తిగా చేయడానికి తదుపరి నిధులని ప్రభుత్వానికి ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. అదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. పెద్ద కోరిమిల్లి అన్నీ పెంచవలసిందిగా సాంకేతిక నిపుణులైన ఇంజనీర్ గారిని సంబంధించిన శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.